ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల నైపుణ్యం ప్రపంచానికి తెలియబోతున్నది. వారి శ్రమైక జీవన సౌందర్యం అందరికీ చేరనున్నది. అదెలాగో తెలుసా? చూడండి. పోగు పోగు వడికి అందమైన వస్త్రాలు తయారు చేసే చేనేత కార్మికుల కళా నైపుణ్యం చూసి అబ్బురుపడని వారుండరు. కాళ్లు చేతులతో పనిచేస్తూనే కళ్లను మగ్గంపై కేంద్రీకరించి సృష్టించే చేనేతల్లో కర్నూలు జిల్లా ఎమిగనూరు నేతన్నలది ప్రత్యేక శైలి. మగ్గాలపై మ్యాజిక్ చేసినట్లుగా అక్కడి చేనేత పనిలో రూపం పోసుకుంటున్న తువ్వాళ్లు, దుప్పట్లు, చేతి రుమాళ్లకు దేశ విదేశాల్లో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు వాటికి మరో అరుదైన ఘనత చేకూరబోతోంది. కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఎమిగనూరు ఒకటి. 1930వ దశకంలో పేదరికం, నిరుద్యోగం, కరువు, ఆకలితో ఆ ప్రాంతం అల్లాడిపోయేది. ఆ సమయంలో చేనేత కార్మికులకు ఉపాధి చూపించి ఆకలి తీర్చాలనే సంకల్పంతో పద్మశ్రీ మాచాని సోమప్ప 1938లో ఎమిగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం లిమిటెడ్ స్థాపించారు. అది క్రమేపీ దేశంలోనే అత్యుత్తమ చేనేత వస్త్ర ఉత్పత్తి కేంద్రంగా మారింది. దుప్పట్లు, తువ్వాళ్లు, లుంగీలు, చేతి రుమాళ్లు, దోమతెరలు, చొక్కాల క్లాత్, దోవతులు, చీరలు వంటి వివిధ చేనేత ఉత్పత్తులకు కేంద్రంగా మారి చేనేతపుర ఖ్యాతిగా గడించింది. ఎమ్మిగనూరు సహకార సంఘంలో ఒకప్పుడు 2000 మందికి పైగా చేనేత కార్మికులు సభ్యులుగా ఉండేవారు. ప్రస్తుతం 450 మంది వరకు ఉన్నారు. వీళ్లు తయారు చేసే ఉత్పత్తుల్లో జిందగీ దుప్పట్లు, బర్డ్స్ ఐ తువాళ్లు ఎంతో ఆదరణ పొందాయి. అక్కడి వస్త్రాలకు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గుర్తింపు పొందిన తమిళనాడులోని కోయంబత్తూర్, కర్ణాటకలోని దావనగేరే డిపోల ద్వారా సరఫరా చేసే నూలు దారాలు వినియోగిస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, ఏపీలో విజయవాడ, అమరావతి, కాకినాడ, అనంతపురం, కర్ణాటకలో రాయచూర్, గుల్బర్గా సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఎమిగనూరు చేనేత వస్త్రాలకు ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు ఇచ్చే భౌగోళిక గుర్తింపు అంటే జిఐ ట్యాగ్ లేదు. ఈ నేపథ్యంలోనే చేనేత ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ సాధించేందుకు రిజిల్యూ బీటీ సంస్థ కృషి చేస్తోంది. ఆ సంస్థ ప్రతినిధులు ఇటీవలే క్షేత్రస్థాయిలో పర్యటించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఉత్పత్తిలో వినియోగిస్తున్న నూలు దారాలు, రంగులు, చెక్క మగ్గాలపై నేత నైపుణ్యం, విక్రయాలు, ఎగుమతులు ఇలా పలు అంశాలను పరిశీలించారు. ఆ సంస్థ ప్రతినిధులు సమగ్ర వివరాలతో కూడిన పత్రాలు, వీడియోలు సేకరించి భౌగోళిక గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తున్నారు. గతంలో మా తాతలు కూడా బెడ్షీట్లు, మా నాయన వాళ్ళు కూడా బెడ్షీట్లు మగ్గాలు నేర్చేవాళ్ళు సార్. ఈ బడ్జెట్ వాళ్ళనే ఒక చెన్నై సంబంధించిన వాళ్ళు జియో ట్యాగింగ్ చేసుకోపోయినారు సార్. చెన్నై సంస్థ వాళ్ళు వాళ్ళకి జియో ట్యాగింగ్ అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందంటే మనకు కూలీలు కూడా కొద్దిగా పెరుగుతామని ఆశతోనే అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇచ్చే కూలీ 40 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు సార్ ఒక టువాల్ నేస్తే. కనుక అది అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందంటే జిందగీ బెడ్షీట్ బడ్జెట్ వాళ్ళ అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందంటే కూలీలు కూడా 100 రూపాయల దాకా కావచ్చు సార్. అట్లనే ఆపుకోవాలి కూడా నూలు ఏంటంటేనే మాకు సబ్సిడీ మీద ఇప్పిస్తే మాకు మా సంఘం కూడా ఉత్పత్తి పెరుగుతుందని చెప్పి ఉత్పత్తి పెరిగితే మనం కూలీలు కూడా ఎక్కువ శాతం ఇస్తారని ఆశిస్తున్నాం. ఇది సొసైటీలో జిందగీ బెడ్షీట్లు వేస్తున్నాము. మాకు 150 కూలీ. 150 సార్. దీనికి బెడ్షీట్కి 150 కూలీ. మాకు ఇది గిట్టే 300 అయితే గిడుతుంది సార్. మరి మాకు ఎక్కడ గిడుతుంది సార్? 150 సార్. 300 అని ఉంటే గిడుతుంది. మా 3 రూపాయల కాటి నుంచి 4 రూపాయల కొట్టి నేసాము.
రోజు అప్పుడు 4, 5, 6 నేస్తుంటే సార్. ఇప్పుడు నాకు లఘు లేదు, దినం ఒకటి నేసుకుంటానా, అయితే 1.5 నేస్తాను. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో మగ్గంపై నేతన్నలు తయారు చేసే జిందగీ దుప్పట్లు వారి నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. దుప్పట్ల తయారీకి 2/70 కౌంట్ యూరాన్ వినియోగిస్తారు. చొప్పుడు చెక్క మగ్గంపై వీటిని నేస్తారు. ఈ దుప్పట్లు చాలా మృదువుగా ఉంటాయి. ఒక్కో మగ్గంపై రోజుకు 2 దుప్పట్లు ఉత్పత్తి చేస్తారు. తువ్వాళ్లను పరిశీలిస్తే అవి పక్షి కన్ను రూపంలో కనిపిస్తాయి. అందుకే వీటిని కర్ల్స్ తువ్వాళ్లు అని పిలుస్తారు. రోజుకు 4 తువ్వాళ్లు నేతనేస్తారు. పర్యావరణాన్ని కాపాడే సహజ సిద్ధమైన రంగులు వాడతారు.